ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయిన వచ్చి విప్పిస్తున్న సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేదు? మాకు కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయారు. 39 మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం. మేము అరే గెలిచోళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అవుతుండే. ఎందుకంటే దాదాపు 10 మంది పోయి కేసీఆర్ కలిసింది వాస్తవం. ఫామ్ హౌస్ పోయి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్లు కలుస్తున్నారు, ఢిల్లీ పోతున్నారు, పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో. కేసీఆర్ ఏ ముట్ట చెప్పినా ముట్ట చెప్పిన కేసీఆర్ ఆ కవిత గారి తరఫున బెయిలు కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థి. ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విల్లమవుతుందా, బీజేపీలో విల్లమవుతుందా? ఇలా ఎట్టి బస్సులో అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ దీనికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు విమర్శకు ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి 2 పార్టీలు వచ్చి కుట్రలు చేస్తున్నాయి. ఇవాళ మన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి. అందుకే బీఆర్ఎస్ పార్టీ కవిత గారి తరఫున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి, వాదనలు వినిపించిన వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి. ఇవాళ ఇది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.